అందరికీ నమస్కారం. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణయ్య గారి సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు పేదల నాయకులు అన్న ఇతర రాజేంద్ర గారికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరుడు కాంతారావు గారికి, పెద్దలు నాతోటి కళాకారులకి, అదేవిధంగా అన్న పద్మశ్రీ మందకృష్ణన్న పేదల నాయకుడిగా పేదల పట్ల పోరాటాన్ని చేస్తూ అనేక ఉద్యమాలు నేర్చుకుంటా కృష్ణన్నకి నేను చాలా సంవత్సరాలుగా దూరం నుంచి అబ్జర్వ్ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో దగ్గర కలిసినాం, మాట్లాడినాం. కానీ చాలా మంది నాయకులు నన్ను పాటలు అడిగినప్పటికీ కృష్ణన్న మాత్రం ఏ రోజు కూడా పాట విని నమ్మేవాడు, కానీ నిన్న ఒక్కరోజు కూడా నేను పాట పాడమని అడిగిన సందర్భం కృష్ణన్న అడగలేదు. అయినప్పటికీ అన్న చేసే ఉద్యమానికి నాలాంటి కొంత అండగా ఉండాలని నేనే స్వతహాగా నా వంతుగా నేను పాటలు నేనే ఖర్చు పెట్టి నేనే పాట చేసేయడం జరిగింది. ఫస్ట్ తర్వాత చాలా పాటలు చేశాము. అన్న పాటలు చాలా హిట్ అయ్యాయి. ఇంత గొప్ప సాంగ్ ని రాసినటువంటి బ్రదరు మిగతా సరందరూ చాలా అద్భుతమైన పాట రాశారు. కిషన్ తెలుసు, అల్లడు ఎందుకంటే అన్న రాజేంద్ర తెలుసు. ఒకరిని చాలా హిట్ సాంగ్ ఇచ్చారు. ఆ పాట చాలా మంది నాతోటి కళాకారులు చెల్లెగండి కానీ మా వరంగల్ సీనియర్ గర్జించే కంఠం మా ఎన్నో అశోకన్న, నాతోటి ఇంకా వచ్చినటువంటి చెల్లెగంగ కానీ ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ కానీ సోది కానీ పేరుగా నేను వేరే అనుకోవడం మర్చిపోతాను కూడా నేను తెలియజేస్తాను. నేను ఎక్కువ మాట్లాడకుండా మీకు వినిపించాల్సిన పాట వినిపిస్తానని కూడా మరొకసారి మీకు నేను తెలియజేస్తాను. సౌండ్ ఇక్కడ బాగుంది.
ఒకసారి నర్సన్నకి అందరూ చప్పట్లు కొట్టాలి, సభలో ఉన్న వాళ్ళంతా. ఎందుకు చప్పట్లు కొట్టాలి అంటే ఆయన పుట్టడం రెడ్డిగా పుట్టినప్పటికీ కృష్ణన్న గురించి పాట అంటే కళ్ళ కత్తుకొని పాడిందన్న. ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు మిట్టపల్లన్న, లక్ష డబ్బుల వేదిక, కృష్ణన్న వేదిక చూస్తా ఉంటే నాకు బెంగళూరులో మరి సురేంద్రన్న రాసినటువంటి పాట నా గొంతు నుంచి పురాణపూరిన నాట్యమైంది. కానీ ఆ రోజు కృష్ణన్న కూడా ఉండడం, ఆ పాట ఎట్లా పాడుతుంది, అందరూ బయట ఉండండి అని లోపల 30 నిమిషాలలో ఈ పాడిన కృష్ణన్న మీద ఎంత ప్రేమ ఉంటే 30 నిమిషాలలో పాడగలిగాను. లేదంటే 3 గంటలు తీసుకుంటే నేను కాంప్రమైజ్ కానుకుంటాను. కానీ పాడగలని పాడినట్టుగా అతికిపోయింది అట్లా. అంటే గుండెల నిండా ప్రేమ. ఎందుకంటే కృష్ణన్న అంటే మంచి ఏదైనా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పెంచాలనే మనస్తత్వంతో నీళ్ళను నేలను రేపుగా ప్రతిపిస్తే విశిష్ట లక్షణం గల వ్యక్తులు దీనంగా ఒక్కడిగా ఒకే ఒక్కడే అన్న మందకృష్ణను కూడా ఒకసారి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.